26వ తేదీ జనవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 23వ అధ్యాయము 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. సహోదరి సహోదరులారా, ప్రభువునకు నమ్మకంగా జీవించే వారికి ప్రభువు నుండి గొప్ప కృపా క్షేమములు కలుగుతాయి. ప్రతి సందర్భంలోనూ ప్రభువు వారికి తోడుగా ఉంటాడు. లోకంలో ఎన్ని కీడులు జరుగుతూ ఉన్నా, ఎన్ని అపాయకర పరిస్థితులు ఉన్నా, ప్రభు కోసం నమ్మకంగా జీవించే వారిని ప్రభువే ఆశ్చర్య రీతిగా కాపాడుతూ ఉంటాడు. లోకమంతా భయంకర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభువే వారిని, వారి కుటుంబమును అద్భుతంగా కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడు. వారి అవసరతలను తీరుస్తూ, వారిపై గొప్ప కృపను చూపిస్తూ ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రతి పరిస్థితిలోనూ మనము ప్రభువునకు నమ్మకంగా జీవించడం నేర్చుకోవాలి. ఒకరితో పోల్చుకుని నేను మంచివాడను లేదా మంచిదానను అనుకోవడం కాదు, కానీ ప్రభు దృష్టిలో నేను ఎలా ఉన్నాను అని పరిశీలించుకోవాలి. మన ఆలోచనలు, మాటలు, క్రియలు ఎలా ఉన్నాయి? ప్రభువునకు అంగీకారముగా ఉన్నాయా లేదా? నాలో ఎటువంటి మార్పు కలిగితే ప్రభువుకి నచ్చుతుంది అని జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. మన ఇష్టానికి కాకుండా ప్రభు చిత్తానికి ప్రాముఖ్యత ఇస్తూ ప్రభు మెచ్చే జీవితాన్ని మనం జీవించగలిగితే దేని గురించి మనము భయపడాల్సిన, కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభువే మన ప్రతి అవసరతను తీరుస్తూ, మనపై గొప్ప కృపను చూపిస్తూ మన జీవితాలలో మేలులను జరిగిస్తూ ఉంటాడు. క్షేమముగా మనల్ని జీవింపజేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మా ఇష్టాలకు కాదు, కానీ మీ చిత్తానికే ప్రాముఖ్యత ఇవ్వాలి ప్రభువా. లోకానికి, లోకపు కార్యాలకు మా సమయాన్ని కేటాయించే వారముగా కాకుండా మీ సన్నిధిలో మేము సమయాన్ని గడపడానికి ఇష్టపడే వారముగా ఉండాలి తండ్రి. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ మీ చేత మేము సరిచేయబడాలి ప్రభువా. మా ఆలోచనలు, మాటలు, క్రియలు వాక్య ప్రకారము ఉండేలాగును దీవించండి తండ్రి. మాపై గొప్ప కృపను చూపిస్తూ ఎన్నో మేలులను జరిగిస్తూ ఉన్నావు తండ్రి. ఎన్నో కీడులు జరుగుతూ ఉన్నా మాకు క్షేమాన్ని కలుగచేసి ఈ రోజు సజీవుల లెక్కలో ఉంచావు ప్రభువా. మీరు చేసిన ఏ ఉపకారమును మేము మర్చిపోకూడదు తండ్రి. మా జీవిత కాలం అంతయు మీకు లోబడి నమ్మకంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.